పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మృతి నొంది లేచినవారు లేదా లేపబడినవారు, ఈ చిన్న వర్తమానంలో మనం 9 సంఘటనలలో చనిపోయిన తర్వాత లేచిన వారిని గమనించగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో 3 చనిపోయి తిరిగి లేచిన వారిని గురించి వ్రాయబడింది. మొట్టమొదటిది, సారెపతు విధవరాలి కుమారుణ్ణి ఏలియా చనిపోయిన వ్యక్తిని లేపారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం ఇది ధృవీకరిస్తోంది. రెండవ వ్యక్తి, షునేమియురాలి కుమారుణ్ణి ఎలీషా ప్రవక్త లేపారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో చనిపోయినట్లు, 35వ వచనంలో బ్రతికినట్లు వ్రాయబడింది. మూడవ వ్యక్తి, ఎలీషా యొక్క సమాధిలో ఒక సైనికుడిని పాతిపెట్టినప్పుడు ఎలీషా ఎముకలు తగిలి ఆ సైనికుడు బ్రతికినట్లు రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాల్లో వ్రాయబడింది. ఈ విధంగా పాత నిబంధనలో చనిపోయి బ్రతికించబడిన వారు 3 వ్యక్తులు కనబడుతుంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు 6 సంఘటనలు చనిపోయిన తరువాత తిరిగి బ్రతికిన వారివి వ్రాయబడ్డాయి. ఒక వ్యత్యాసం ఇక్కడ మీరు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధానుడయ్యారు అంటే అర్థం మరలా మరణించరు. ఆయన మృతులలో నుండి మహిమ శరీరంతో లేచారు. అది పునరుద్ధానం. పునరుజ్జీవితం అంటే చనిపోయిన తరువాత మరలా బ్రతకటం, ఆ తరువాత మరలా వారు చనిపోవటం సంభవిస్తుంది. అట్లాంటి సందర్భాలు 6 సంఘటనలు క్రొత్త నిబంధనలో కనపడతాయి. వాటిల్లో మొదటిది, యాయీరు కుమార్తె చనిపోయినది, ప్రభువు ఆమెను లేపారు. లూకా సువార్త 8వ అధ్యాయం 53వ వచనంలో ఆమె చనిపోయినదనియు 55వ వచనంలో ఆమె ప్రాణము తిరిగి వచ్చిననియు చూస్తాము. క్రొత్త నిబంధనలో 2వ వ్యక్తి, నాయను గ్రామమునకు చెందిన విధవరాలు కుమారుడు చనిపోయాడు, ప్రభు అతనిని లేపారు. లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో చనిపోయినట్లు, 15వ వచనంలో లేపబడినట్లు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన వారిలో 3వ వ్యక్తి బేతనియ లాజరు. అతడు చనిపోయి 4 దినములు సమాధిలో ఉంచబడి అతడు తిరిగి ప్రభువు చేత లేపబడినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో అతని కట్లు విప్పి పోనీయుడి అని యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనంలో వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో 5వ సంఘటన, పేతురు తబితా దోర్కా అని పిలువబడిన తబితా అనే ఆమెను మృతులలో నుండి లేపినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 37వ వచనంలో ఆమె చనిపోయినట్లు, 9వ అధ్యాయం 40వ వచనంలో ఆమె లేచినట్లు ఆధారం కనబడుతున్నది. క్రొత్త నిబంధనలో చనిపోయి బ్రతికిన వారిలో 5వ వాడు, త్రోయ అనేటువంటి పట్టణంలో పౌలు గారు ప్రసంగిస్తున్నారు. ఐతుకు అనేటువంటి యవనుడు కిటికీలో నుండి కింద పడిపోయాడు, చనిపోయాడు. పౌలు గారు అతనిని లేపారు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చనిపోయినట్లు, 12వ వచనంలో అతడు బ్రతికినట్లు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో 5 సంఘటనలు చూచాం. ఇక ప్రాముఖ్యమైన సంఘటన 6వ సంఘటన, అనేక మంది చనిపోయిన వారు బ్రతికారు, యెరూషలేములో కనపడ్డారు. ప్రభువారు సిలువలో 6వ మాట సమాప్తమైనది అని పలికినప్పుడు సమాధులు తెరవబడి పరిశుద్ధులు బ్రతికి
యెరూషలేములో అనేకులకు కనపడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాల్లో పరిశుద్ధులు లేచారు అని అనేకులకు కనపడ్డారని తెలియచేయబడింది. ఆల్ టుగెదర్ ఇన్ బైబిల్ మొత్తం మీద 9 సంఘటనలు మృతి నొంది బ్రతికిన వారిని గురించి రికార్డ్ చేయబడ్డాయని ఈ వర్తమానంలో మనం తెలుసుకున్నాం.